ఇది విను. గత కొన్ని రోజులుగా ఒకే విషయం సోషల్ మీడియాను, టీవీ మీడియాను మొత్తం ఆక్యుపై చేసింది. ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాలి. నిజంగా ఈ విషయానికి అంత ప్రాధాన్యత ఉందా? ఎక్కడ చూసినా దీని గురించే డిబేట్లు, ఇంటర్వ్యూలు. ఇదేదో దేశ సమస్య అయినట్లు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలు, ప్రపంచంలో ఏం జరుగుతుందనే విషయాన్ని యూట్యూబర్స్ మర్చిపోయారు. అలాగే టీవీ మీడియా కూడా మర్చిపోయిందనే దానికంటే వదిలేసింది. ఎందుకంటే వాళ్ళకు కూడా టీఆర్పీలు కావాలి కదా. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎటు వెళుతుంది అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. దండోరా మూవీ ప్రమోషన్స్ లో యాక్టర్ శివాజీ మహిళల బట్టల పైన ఒక కామెంట్ చేశారు. అతను ప్రస్తావించింది మహిళల గురించి కాదు, హీరోయిన్స్ గురించి. హీరోయిన్స్ ఎక్కడికైనా వెళుతున్నప్పుడు నిండుగా బట్టలు వేసుకుని వెళ్తే వాళ్ళకి ఇబ్బంది కలిగించే కొన్ని సంఘటనలు జరగవు అని శివాజీ చెప్పాడు. వాటితో పాటు 2 పదాలు ఉపయోగించడం అనేది శివాజీ చేసినటువంటి పెద్ద తప్పు. సామాను కనపడే దాంట్లో ఏముండదన్న. ఆ 2 పదాలు వాడడం అనేది శివాజీ తప్పైనప్పటికీ కూడా అవి ఎప్పటి నుండో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా, వైరల్ గా ఉన్నటువంటి పదాలు. మరి అప్పుడెందుకు ఈ రోజు మాట్లాడినటువంటి వారు మాట్లాడలేదు? నిజానికి ఈ చర్చ అంతా మహిళలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనే దానిపైన కాదు, మహిళలు బట్టలు నిండుగా వేసుకోవాలా లేదా అనే దాని మీద. ఒక హీరోయిన్, యాక్ట్రెస్ వేసుకున్నటువంటి బట్టల్ని బట్టి శివాజీ గారు మంగపతి అనే క్యారెక్టర్ లోనే ఇంకా ఉన్నారు, అందులో నుంచి బయటికి రావాలని కొంతమంది సూచనలు ఇస్తున్నారు. కొంతమంది శివాజీని సూటిగా ప్రశ్నిస్తున్నారు, ఆయనని తప్పు పడుతున్నారు. ఆయన మీద కేసులు కూడా పెట్టారు. శివాజీ ఏం మాట్లాడాడో ఇప్పటికే మీకు అందరికీ తెలిసి ఉంటుంది. సామాను కనపడే దాంట్లో ఏముండదన్న. అలా మాట్లాడినందుకు నా ఫేవరెట్ సింగర్ ఒకరు ఉన్నారు, చిన్మయి గారని. ఆవిడ అలాగే అనసూయ గారు ఇద్దరు కూడా శివాజీ పైన వ్యతిరేకతను చూపించడం వలన ఈ విషయం సోషల్ మీడియాకు, టీవీ మీడియాకు హాట్ టాపిక్ అయింది. వీళ్ళకి మాత్రం సంస్కారం నేర్పించగా All your opinions, but using those words, saman. ఈ విషయం శివాజీ, అనసూయ, చిన్మయి గారి మధ్యలో జరుగుతూ ఉంటే మధ్యలోకి అన్వేష్ వచ్చారు. ఇప్పుడు ఆ టాపిక్ శివాజీ, అన్వేష్ మధ్యలో జరుగుతుంది. శివాజీ అన్న 2 మాటలకు అన్వేష్ కొన్ని వందల అనకూడని పదాలు మాట్లాడాడు. అలాగే స్త్రీలను సపోర్ట్ చేస్తూనే స్త్రీ పదజాలంతో ఉన్నటువంటి బూతులే మాట్లాడుతున్నాడు. బుర్ర ఇందులోంచి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎంత పెద్దగా మరి అన్వేష్ స్త్రీలకు సపోర్ట్ చేసినట్లేనా? ఇలా శివాజీ, అన్వేష్ మధ్యలో జరుగుతున్నటువంటి టాపిక్ కాస్త అన్వేష్ గరికపాటి గారి మీదకి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఆ టాపిక్ అన్వేష్, గరికపాటి గారి మధ్యలో జరుగుతుంది. అన్వేష్ గరికపాటి గారిని కూడా అనకూడని మాటలు అన్నాడు. 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము అవుతారు. దీనిని ఎంతో వ్యతిరేకిస్తూ అన్వేష్ పైన వ్యతిరేకతను చూపించారు ప్రజలు. అందుకు గాను అన్వేష్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు. రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి సబ్స్క్రైబర్లను చూసి అన్వేష్ మనస్తాపానికి గురై అన్సబ్స్క్రైబ్ చేసిన వారందరిపైన శాపనార్థాలు పెడుతున్నారు. అలాగే హిందువులను కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇలా ఈ టాపిక్ లోకి ఒకరి తర్వాత ఒకరు రావడం వలన ఈ విషయం ఎంతో చర్చనీయాంశమైంది. అలాగే టీవీ మీడియాకు, సోషల్ మీడియాకు ట్రెండింగ్ టాపిక్ అయింది. ఇలా అందరూ కూడా ఇదే టాపిక్ ని చూపించడం వలన దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో విషయాలు మరుగున పడిపోతున్నాయి. ఎలా అంటే శ్రావణ్ సింగ్ అనే ఒక చిన్న పిల్లవాడు ఆపరేషన్ సింధూర్ సమయంలో సైనికులకు నీళ్ళని, ఆహారాన్ని అందించాడని రాష్ట్రపతి భవన్ లో అతనికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది ఫేడ్ అవుట్ అయింది. పారా అథ్లెటిక్ లో నేషనల్ అవార్డు సాధించినటువంటి శివాని ఫేడ్ అవుట్ అయింది. స్విట్జర్లాండ్ లో ఒక బార్ లో బ్లాస్ట్ జరిగి 40 మంది చనిపోయారు, 115 మంది గాయపడ్డారు. ఇది ఫేడ్ అవుట్ అయింది. అనంతపురంలో 31st నైట్ మంగ్లీ షో జరిగింది. ఆ మంగ్లీ షోలో ఒక అబ్బాయి కరెంట్ షాక్ లో చనిపోయారు. ఇలాంటి చాలా విషయాలు మీడియా కవర్ చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ వైఫల్యాలు, ప్రతిపక్ష ఆరోపణలు, అభివృద్ధి కార్యక్రమాలు, మహిళల వస్త్రధారణ పైన జరుగుతున్నటువంటి చర్చల వెనుక మరుగుపడిపోయాయి. ఈ రోజు స్త్రీల హక్కుల గురించి, స్వేచ్ఛల గురించి మాట్లాడే వారే సినిమాలో పాటలు పాడేటప్పుడు గుర్తుకు రావు. జబర్దస్త్ లాంటి టీవీ షోస్ లో జరుగుతున్నటువంటి కంటెంట్ కి పగలబడి నవ్వుతారు. మీడియా ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి, ప్రజలకు చైతన్యం కలిగించేలాగా ఉండాలి, నిజానికి అబద్ధానికి వారధిలా ఉండాలి. ఇలాంటి చెత్తను చూపించి సంపాదించిందంతా కూడా చెత్తతోనే సమానం. మొదట్లో నేను కూడా ఈ టాపిక్ మీద వీడియో చేసినటువంటి వాడిని. కానీ కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి విషయాలు మీడియా కవర్ చేయకపోవడంతో నేను ఇలా మాట్లాడవలసి వచ్చింది. ఇతర దేశాల విజ్ఞానం మనకెంత అవసరమో మన సంస్కృతి కూడా అంతే అవసరం. సంస్కృతి అంటే ఏదో సపరేట్ గా ఉండదు, మన మహిళలే మన సంస్కృతి, దానిని కాపాడుకుందాం. ఈ విషయం ఇంత ట్రెండింగ్ కావడానికి, ఇంత వైరల్ కావడానికి కారణం ఎవరంటారు?
కామెంట్స్లో చెప్పండి.